వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. బంగాళాఖాతంలో వరుస అల్పపీడనాలతో పాటు నైరుతి రుతుపవనాలు చురుగ్గా మారాయి. రుతుపవనాలు ప్రవేశించిన తర్వాత తొలి 2 నెలల్లో రాష్ట్రంలో అంచనా మేరకు వర్షాలు కురవలేదు. ఆగస్టులో మాత్రం భారీ వర్షాలు కురిశాయి. ఈ నెల అదే పరిస్థితి కొనసాగుతుందని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. ఈ నెలలో ఉత్తర కోస్తాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు. తొలి వారంలో ఉత్తర కోస్తా, తెలంగాణలోని కొన్ని ప్రాంతాల్లో 10 నుంచి 30 సెంటీమీటర్ల వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది. పశ్చిమ బెంగాల్, ఒడిశా తీరాలకు ఆనుకుని వాయువ్య బంగాళాఖాతం మీదుగా ఉపరితల ఆవర్తనం ఏర్పడిందని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. రేపటిలోపు వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని పేర్కొంది. దీని ప్రభావంతో 3 రోజుల పాటు మోస్తారు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని ప్రకటించింది. ఇవాళ శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, అల్లూరు జిల్లాల్లో పలు చోట్ల మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. విశాఖ, అనకాపల్లి, కాకినాడ, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు జిల్లాల్లో మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, బాపట్ల, పల్నాడు, ప్రకాశం జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురుస్తాయని ప్రకటించింది. తీరం వెంబడి గంటకు 40 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీయొచ్చని, గురువారం వరకు మత్స్యకారులు వేటకు వెళ్లరాదని సూచించారు. ఆదివారం అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి, శ్రీకాకుళం, పార్వతీపురం, మన్యం తదితర జిల్లాల్లో వర్షాలు కురిశాయి. అత్యధికంగా అల్లూరి సీతారామరాజు జిల్లా అడ్డతీగలలో 70.5 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. మనం చూస్తున్నాం, మరికొన్ని రోజుల్లో మరొకసారి ఇదే విధమైన వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందంటున్నారు. దీనికి సంబంధించిన అప్డేట్స్ మా ప్రతినిధి సుప్రియ ద్వారా తెలుసుకుందాం. గుడ్ మార్నింగ్ సుప్రియ. తెలంగాణలో కూడా మరొకసారి వర్షాలు కురిసే ఛాన్స్ ఉందంటున్నారు. డీటెయిల్స్ ఏంటి? ఏ జిల్లాలకు ఎక్కువ ఎఫెక్ట్ చూపించే అవకాశం ఉంది? ఆశా, ఇటు 2 రాష్ట్రాలలో చూస్తే మాత్రము భారీ వర్షాలు పడుతున్నాయి చెప్పి ఆంధ్రప్రదేశ్ లో కూడా భారీ వర్షాలు పడుతున్నాయి. ఇక తెలంగాణలో మరోసారి వర్ష హెచ్చరికలు జారీ అయినాయి. బెంగాల్, ఒడిశా తీరాలకు సమీపంలో బంగాళాఖాతంలో మరోసారి అల్పపీడనం ఏర్పడినట్టు కూడా హైదరాబాద్ వాతావరణ కేంద్రం అయితే తెలిపింది. దీని ప్రభావంతో తెలంగాణలో రానున్న 3 రోజుల పాటు మోస్తారు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని కూడా అంచనా వేస్తుంది. ఇక దీంతో గంటకి 30 నుండి 40 కిలోమీటర్ల వేగంతో ఎదురుగాలులు, ఉరుములు, మెరుపులతో కూడే వర్షాలు పడే అవకాశం ఉన్నట్టు కూడా చెప్తుంది. ఇక ఈ రోజు చూస్తే అయితే మనకు ఉదయం నుంచి కూడా అంత మనకు నగరంలో అంతా మేఘాలు కమ్ముకున్నాయని చెప్పాలి. ఇక కొమరం భీం, ఆసిఫాబాద్, ములుగు, భద్రాద్రి, కొత్తగూడెం, ఖమ్మం, సూర్యాపేట్, మంచిర్యాల, నిర్మం, పెద్దపల్లి, జయశంకర్, భూపాలపల్లి జిల్లాలో అక్కడక్కడ భారీ వర్షాలు కురుస్తాయని కూడా వాతావరణ శాఖ చెప్తుంది. ఇక మిగతా అన్ని జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన మోస్తారు వర్షాలు పడే అవకాశం ఉన్నట్టు కూడా అంచనా వేస్తున్నారు. రేపు ఆదిలాబాద్, నిర్మల్, కామారెడ్డి, నిజామాబాద్, భద్రాద్రి, కొత్తగూడెం జిల్లాలో భారీ వర్షాలు పడతాయని చెప్తుంది వాతావరణ శాఖ. మిగిలిన జిల్లాలో ఉరుములు, మెరుపులు, ఎదురుగాలతో కూడే వర్షాలు కూడా కురుస్తాయని వాతావరణ శాఖ అయితే అంచనా వేస్తుంది. హైదరాబాద్ ఆకాశం మేఘావృతం ఉండడంతో జల్లులు పడే ఛాన్స్ ఉన్నట్టు కూడా తెలుపుతుంది. ఇంకా సెప్టెంబర్ లో అయితే అధిక వర్షాలు పడతాయని చెప్తూ ఉన్నది ఐఎండీ. అయితే సెప్టెంబర్ నెలలో కూడా దేశంలో సాధారణ కన్నా అధిక వర్షాలు కురిసే అవకాశం ఉంది. కాబట్టి సాధారణంగా ఈ నెలలో 167.9 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదవుతుంది. కానీ మరో ఈసారి అయితే ఇది 109% అధికంగా ఉండే సూచనలు ఉన్నాయని కూడా ఐఎండీ తెలిపారు. అయితే ఆగస్టు నెలలో దేశ వ్యాప్తంగా 268.1 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. సాధారణ కంటే 5% ఎక్కువగా నమోదైనట్టయితే తెలుస్తుంది. ఇక రానున్న 3 రోజుల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడతాయి. కాబట్టి ఇటు నగరవాసులు అవ్వచ్చు, లేదంటే తెలంగాణ జిల్లాలోని అందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్తూ ఉన్నారు. అయితే ఇటు ఇది ఇప్పుడు గణేష్ చతుర్థి సందర్భంగా కూడా ఇటు షెడ్ల దగ్గర అవ్వచ్చు, లేదంటే గణేష్ నిమజ్జనాల దగ్గర ఇటు కేబుల్ వైర్స్ కి కూడా చాలా వరకు ఇన్సిడెంట్స్ జరగడంతో మాత్రం అక్కడ కూడా జాగ్రత్తగా ఉండాలని చెప్తున్నారు. అత్యవసరమైతేనే బయటికి రావాలని కూడా పదే ఇటు అధికారులు అయితే సూచిస్తున్నారు. ఇక ఇప్పుడు ఈ వర్షాకాలంలో చూస్తే అయితే మనం తెలంగాణలోని కొన్ని జిల్లాల్లో చూస్తే అయితే వరదలు ముంచెత్తాయి. అయితే వరదలో చిక్కుకున్న వాళ్ళు కూడా చాలా. థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ సుప్రియ. ఇక తెలంగాణ విషయం తెలుసుకుందాం. ఏపీలో కూడా ఆగస్టు నెలలో మనకి ఏదైతే వర్షపాతం నమోదైందో అదే సిచ్యువేషన్ ఉంటుందని చెప్పి వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. దీనికి సంబంధించిన అప్డేట్స్ మా ప్రతినిధి రాజు ద్వారా తెలుసుకుందాం. గుడ్ మార్నింగ్ రాజు. ఏపీలో కూడా గత నెలలో అంటే ఆగస్టు నెలలో కురిసినటువంటి వర్షపాతం నమోదయ్యే ఛాన్స్ ఉందంటున్నారు. ఏ జిల్లాలకు ఎక్కువ ఎఫెక్ట్ ఉంది? ఎప్పటి నుంచి వర్షపాతం నమోదయ్యే ఛాన్స్ ఉందనుకోవచ్చు? గుడ్ మార్నింగ్ ఆశా. ఏదైతే విపత్తుల నిర్వహణ శాఖ అయితే మళ్ళీ ఏపీలో వర్షాలు పడే అవకాశాలు ఉన్నట్టు హెచ్చరికలు జారీ చేస్తుంది. ప్రస్తుతం ఏదైతే పశ్చిమ బెంగాల్, ఒడిశా తీరాలకు ఆనుకున్నటువంటి వాయువ్య బంగాళాఖాతం మీదుగా ఉపరితల ఆవర్తనం కొనసాగుతుంది. ఇది రేపటికి వాయుగుండంగా
వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనంగా ఏర్పడే అవకాశాలు ఉన్నట్టయితే ఐఎండీ హెచ్చరికలు జారీ చేసింది. దీని ప్రభావంతో వచ్చే 3 రోజులు కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు, కొన్ని జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నట్టుగా తెలుస్తుంది. ప్రస్తుతం అయితే ఇప్పుడున్నటువంటి పరిస్థితుల బట్టి ఈ రోజు శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం, మన్యం జిల్లాలతో పాటు అల్లూరు సీతారామరాజు జిల్లాలో కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు కూడా కురిసే అవకాశాలు ఉన్నాయని చెప్తుంది. ఇక విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, ఏలూరు జిల్లాల్లో అయితే మోస్తరు వర్షాలు కురుస్తాయని చెప్తుంది. దీంతో పాటు కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు జిల్లాల్లో పలు చోట్ల అయితే మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నట్టుగా తెలుస్తుంది. దీంతో పాటు తీర ప్రాంతంలో ఈదురుగాలు కూడా వీస్తాయి. 40 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వీచే అవకాశం ఉంది అని కూడా చెప్తుంది. అయితే వరుసగా చూసుకుంటే గత నెలలో వరుసగా 2 అల్పపీడనాలు అయితే రాష్ట్రాన్ని కుదిపేసిందని చెప్పుకోవచ్చు. భారీ వరదలు కూడా సంభవించిన పరిస్థితి చూసాం. భారీ వర్షపాతాలు కూడా నమోదయ్యాయి. అంటే సాధారణ వర్షపాతం కన్నా కూడా ఎక్కువ వర్షపాతాలు నమోదైన పరిస్థితులు ఉన్నాయి. ఇందులో ముఖ్యంగా అల్లూరు సీతారామరాజు, అనకాపల్లి జిల్లాలతో పాటు శ్రీకాకుళం, ఇచ్చాపురం, పాలకొండ ప్రాంతాల్లో కూడా. రైట్ రాజు, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. ఏపీలో కూడా మరొకసారి రుతుపవనాలు రాకతో అల్పపీడనం